వెల్కమ్ టు రోష్నీస్ మ్యాజిక్. ఏం చేస్తున్నారు? ఈవినింగ్ 4 అయిందండి. ఏం చేస్తాం ఈ టైంలో? ఏం చేస్తాం? స్నాక్స్ తింటాం కదా. అలానే పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు అసలే హాలిడే సీజన్ కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. ఏం చేయాలా బాగా అని ఆలోచిస్తుంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కన్నెపాముల రాజశేఖర్ గారు, ఏమన్నా పేరు తప్పు చెప్పింటే సారీ అండి. ఇంతకుముందు మీరు ప్యాన్ కేక్స్ రెసిపీ అడిగారు కదా, మరి ఇప్పుడు ప్యాన్ కేక్స్ ఎందుకు చేసుకోకూడదు అనిపించింది. అందుకే ప్యాన్ కేక్స్ చేసుకున్నామని రెడీ అయిపోయినా. అన్నీ రెడీగా చేసి పెట్టినా. పద చూద్దాం ఎలా చేయాలో. బాయ్. ప్యాన్ కేక్ కావాల్సినవి ఏంటంటే గోధుమ పిండి, మీ ఇష్టం, మీరు మైదా అయినా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వాడతాను. అరటిపండు, చక్కెర, పాలు, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. అంతే. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్యాన్ కేక్ ఎవరైనా చేసేయచ్చు. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా ఆలోచిస్తామనేటోళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు చక్కెర బదులు. అది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే చక్కెర వేస్తాను. మీ ఇష్టం, మీరు బెల్లం వేసుకుంటారేమో బెల్లం వేసుకోవచ్చు. నథింగ్ అన్ ఇష్యూ. చూడండి, ఇవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలా. మీకు అది కూడా వివరంగా చూపిస్తా చూడండి ఎట్లా వేసుకోవాలో కూడా. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంతో వచ్చేసి అరటిపండు కోసేసుకుంటున్నా. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మధ్యలో అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది అనవసరం కదండి. మీకు నచ్చకుంటే ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇప్పుడు పెద్ద పెద్ద సబ్స్క్రైబర్లు యూట్యూబర్ అనే వాళ్ళకైతే కనపరాదు ఒకరు అన్సబ్స్క్రైబ్ చేసిన. మేము ఛానల్ స్టార్టింగ్లో ఉన్నాం. మన ఛానల్ గ్రోత్ ఎంత 232 మెంబర్స్. ఇప్పుడు దాంతో నుంచి కూడా ఒకరు అన్సబ్స్క్రైబ్ చేసినారంటే మాకు కూడా బాధ ఉంటుంది కదా. మేము కూడా కంటెంట్ ఇవ్వాలనే ట్రై చేస్తున్నాము. ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. చూడండి, అరటిపండు అయితే కోసి వేస్తాను. తర్వాత చక్కెర అది మీ ఇష్టం అండి, మీ స్వీట్నెస్ బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ పాలు వేస్తాను. దీనికి అంతా ఇంత కొలతలు ఏం లేదు. అందాజుగా మీకు తెలిసిపోతుంటుంది చేస్తుంటేనే. అంత పర్ఫెక్ట్ కొలతలో అన్నీ ఏం అవసరం లేదు. మన స్వీట్నెస్ బట్టి, మన కన్సిస్టెన్సీ బట్టి, మీకు ఎట్లాంటి కన్సిస్టెన్సీ ఇష్టమో దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. చాలా తిక్కుగా అయితే కలుపుకోవద్దు ప్లీజ్. చాలా తిక్కుగా కలుపుకుంటే రాదు. చూడండి, ఇట్లా నీట్గా మిక్సీకి పట్టుకున్నాక ఒక బౌల్లోకి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తాను. చూడండి, 1/2 టీ స్పూన్ అంతే. తర్వాత బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్ టీ స్పూన్ వేయాలి. ఎప్పుడైనా బేకింగ్ పౌడర్కి సగానికి బేకింగ్ సోడా వేసుకోవాలి అంతే. బేకింగ్ 1:2:1 రేషియోలో వేసుకోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయి కేక్స్ అనేవి. ఏవి చేసినా పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తాయి. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతా అంటే మనకు ఫర్మెంటేషన్ అవుతుంది, గ్యాప్ వస్తుంది పిండిలో. అప్పుడు ప్యాన్ కేక్ అనేది బబుల్స్ బాగా వస్తుంది, స్పాంజీ టెక్స్చర్ వస్తుంది. మీరు కూడా ఇట్లాంటి ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకా ప్యాన్ పైన వేసేసిన. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయా, కనస్తున్నాయా మీకు బబుల్స్? చూడండి, అట్లా బబుల్స్ వస్తాయి బాగా. ఇంకా కొద్దిసేపు పిండేసుకుంటే ఇంకా బాగా బబుల్స్ వస్తాయి. నేను ఇంకోటి వేస్తాను చూడండి. ఫస్ట్ దానికి ఇప్పటికి తేడా ఉంటుంది. మీకైతే తేడా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. కెమెరాలో అంత క్లియర్గా కనపడడం లేదేమో. ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదేమో. చూడండి, బబుల్స్ అందుకు బాగా వస్తున్నాయి. ఇప్పుడు ముందు దానికంటే ఇప్పుడు బాగా వస్తున్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. అట్లా బబుల్స్ అన్నీ ఫామ్ అయినాక ఫ్లిప్ చేసేసుకోండి. ఎక్కువసేపు పెట్టద్దు, మాడిపోతుంది. చూడండి, అట్లా బబుల్స్ అన్నీ నీట్గా ఫామ్ అయినాక కొంచెం నెయ్యి వేసుకోండి. నూనె వేస్తే బాగోదు, నెయ్యి వేసుకుంటే బెస్ట్. బటర్ వేసుకుంటామంటే బటర్ అయినా వేసుకోవచ్చు, బట్ నూనె కదా వేసుకోవద్దు ప్లీజ్. చూడండి ఎంత బాగా అసలుకి స్మెల్ అయితే మీరు ఆడలేరు కానీ ఇక్కడి వరకు బాగా అస్సలు స్మెల్కే టెంప్ట్ అయిపోతున్నాం. అస్సలుకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ వెయిట్ చేయాలి కదా, తప్పక వెయిట్ చేస్తున్నాం అన్నీ అయ్యేంత వరకు. సూపర్ అంటే సూపర్ వచ్చింది అస్సలుకి.
ఎంత బాగుందంటే అంత బాగుంది. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుంది, అంతే హెల్తీ కూడా. పిల్లలకు ఆలోచించకుండా పెట్టచ్చు. ఒక 3 ప్యాన్ కేక్స్ వేసిన తర్వాత నేను హనీతో డ్రెస్సింగ్ చేస్తాను. మీ ఇష్టం, మీరు చాక్లెట్ సిరప్తో అయినా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ ఉంటే హనీ వేస్తాను. చాక్లెట్ సిరప్ అవైలబుల్గా లేదు కాబట్టి హనీ వేస్తాను నేను. హనీతో డ్రెస్సింగ్ చేసుకొని ఇట్లా ప్యాన్ కేక్స్ సాయంత్రం పూట తినాలి. అసలు ఇందుకే కదరా పుట్టింది మనం అనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, నీట్గా దానిలో కట్ చేసేసుకొని, మా పిల్లలు కట్ చేస్తాను ఎప్పుడు, నువ్వే కట్ చేసుకుంటా అంటావా, నాకేం పెట్టవా ఇంకా అంటుంది మా పెద్దది. కాకపోతే మీకు చూపించాలి కదా, అందుకే. పిల్లలకు ఖచ్చితంగా స్నాక్స్ చేసి పెట్టండి. ఇదైతే సూపర్ బాగుంది, పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. అట్లనే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలా మీరు ప్యాన్ కేక్స్ ఎలా చేస్తారో కమెంట్ పెట్టండి. అట్లనే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇట్లా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్.